నేమ్ ఇస్ మోహన్. ఐ మీన్ డయాలసిస్ టెక్నీషియన్. చాలా మంది పేషెంట్స్ ఫిస్టులా కానీ గ్రాఫ్ట్ ఉండే చేతిని ఎలా కేర్ తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఆ చేతిని మనం ఎప్పుడు కూడా ప్రాపర్ గా వాష్ చేసుకుంటూ ఉండాలి. యాంటీసెప్టిక్ సొల్యూషన్ అనేది యూస్ చేసి, శానిటైజర్ ఇలాంటివి యూస్ చేసి మనం ప్రాపర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మీరు డయాలసిస్ అయిపోయిన తర్వాత, డయాలసిస్ చేసుకునే ముందు కూడా బెల్ట్స్ తీసిన తర్వాత కూడా ప్రాపర్ గా ఒక యాంటీసెప్టిక్ సొల్యూషన్ తో మన హ్యాండ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దాని మీద జర్మ్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీరు ఏదైనా రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఏదైనా పస్ డిజార్జ్ కానీ ఉన్నట్టయితే ఇమీడియట్ గా నెఫ్రాలజిస్ట్ ని కలిసి మనం దానికి సొల్యూషన్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఇలా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనం ఇలా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మనకి డయాలసిస్ ఉండే హ్యాండ్ కి ఎక్కువగా బీపీ చూడడం, లేదంటే మన సిరంజెస్ తో శాంపిల్స్ తీయడం, బీపీ కఫ్ టైట్ గా హ్యాంగ్ చేసుకోవడం, లేదంటే మనం ఎక్కువగా టైట్ గా ఉండే క్లోత్స్ అనేది యూస్ చేయడం, ఎక్కువగా హెవీ లిఫ్ట్స్ మనం ఆ చేతితో లిఫ్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫిస్ట్ లా అనేది మనకి ఏ కండిషన్ లో ఉన్నది అనేది మన ఫిస్ట్ లో ఆపరేషన్ చేసిన చోట జస్ట్ మనం ఒక 3 ఫింగర్ 2 ఫింగర్స్ తో ఫీల్ అయితే కనుక మనకు ఒక లిటిల్ వైబ్రేషన్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు మనకి వైబ్రేషన్ వినిపిస్తూనే ఉండాలి. ఆ వైబ్రేషన్ ఎప్పుడైనా సరే తగ్గినా, లేదంటే అక్కడ ఏదైనా క్లాట్ గట్టిగా ఉన్నా, లేదంటే ఏదైనా ఎక్కువగా పెయిన్ వస్తున్నా సరే మీరు ఇమీడియట్ గా డాక్టర్ కలవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫిస్ట్ అనేది కేర్ చేయవలసి ఉంటుంది.